బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం అధికారుల అలసత్వం, ప్రోటోకాల్ పాటించకపోవటం నిత్యకృత్యమవుతున్నాయి. రాష్ట్ర శాసనసభలో నిలదీసినా, స్పీకర్ను కలిసి ప్రత్యేకంగా ఫిర్యాదు చేసినా మార్పు రావటం లేదు. తాజాగా సిద్దిపేట జిల్లా దుబ్బాకలోనూ ఇదే పరిస్థితి. దీంతో ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమం రసాభాసగా మారింది. సభలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో స్థానిక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఫోటో చిన్నగా ముద్రించడంతో బీఆర్ఎస్ నేతలు నిరసన తెలిపారు. పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం అధికారుల అలసత్వం, ప్రోటోకాల్ పాటించకపోవటం నిత్యకృత్యమయ్యాయి. రాష్ట్ర శాసనసభలో నిలదీసినా, స్పీకర్ను కలిసి ప్రత్యేకంగా ఫిర్యాదు చేసినా మార్పు రావటం లేదు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు. రంగాచారి, దుబ్బాకలో ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమం అయితే రసాభాసగా మారింది. దానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? సింధూరా, ఇది దుబ్బాకలో వరుసగా ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. చాలా సందర్భాల్లో అధికారిక కార్యక్రమాలు జరుగుతున్న సందర్భంలో ప్రోటోకాల్ పాటించాలి అనే విషయం పూర్తిగా అధికారులు మర్చిపోతున్నారు. అక్కడికి వచ్చేటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా మర్చిపోతున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. అందులో భాగంగా ఈ రోజు కూడా అదే కార్యక్రమం జరిగింది. ఈ రోజు దుబ్బాకలో దుబ్బాక నియోజకవర్గానికి సంబంధించిన లబ్ధిదారులందరికీ కూడా ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇన్ఛార్జి మంత్రి అయి ఉన్నటువంటి వివేక్ వెంకటస్వామి మొట్టమొదటిసారి ఈ నియోజకవర్గానికి హాజరయ్యాడు. ఈ కార్యక్రమంలో ఉద్దేశపూర్వకంగా అధికారులు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డికి సంబంధించిన ఫోటోను పూర్తిగా కనిపించకుండా చిన్నగా వేయడం అయితే, ఫ్లెక్సీలో వేయడమే ఒకవైపు అయితే, ఆయన మాట్లాడుతుండగా ఏకంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు పూర్తిగా ఆయన ప్రసంగానికి అడ్డు తగిలి నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి మరోవైపు జరిగింది. ఇక మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, దుబ్బాక నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అనేక అధికారిక కార్యక్రమాల్లో ఆ నియోజకవర్గానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి ప్రతి మీటింగ్ లో కూడా ఆయన అధికారికంగా వచ్చి వేదిక మీద కూర్చొని అందరితో కలిసి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ నేపథ్యంలో చాలా సందర్భాల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అనేక రకాలుగా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు కనీసం సర్పంచ్ పదవి కూడా లేదు, ఆయనకు సంబంధించి ప్రోటోకాల్ కి సంబంధించి ఏ ఒక్క పదవి కూడా లేదు. కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళని తీసుకొచ్చి వేదిక మీద కూర్చోబెట్టడం ఏమిటనే విషయాల మీద చాలా సందర్భాల్లో కూడా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. కానీ అనేక సందర్భాల్లో గొడవలు కూడా జరిగాయి, పెద్ద ఎత్తున రాద్ధాంతం కూడా జరిగింది. సభలు రసాభాసగా ముగిసినటువంటి సందర్భాలు ఒక 4-5 సార్లు దుబ్బాక నియోజకవర్గంలో జరిగింది. అయితే ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కూడా చాలా సందర్భాల్లో ఈ అంశం మీద జిల్లా కలెక్టర్ గాని, మంత్రులకు గాని, ప్రభుత్వానికి గాని అనేక సందర్భాల్లో విన్నవించి ఉన్నారు. సరిగా ప్రోటోకాల్ పాటించడం లేదు. అధికారులు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుల్లాగా, కార్యకర్తల్లాగా వ్యవహరిస్తున్నారు. ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళను వేదిక మీద కూర్చోబెడుతున్నారు. ఎలాంటి పదవులు లేని వ్యక్తులను కూడా వేదిక మీద కూర్చోబెడుతున్నారు. ఇది పద్ధతి కాదు. తమనేమో చిన్నగా చేసి చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. గతంలో కూడా ఒక దౌలతాబాద్ మండలంలో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో ఏకంగా అసలు ఎమ్మెల్యేకి సంబంధించిన ఫోటోను కూడా ఫ్లెక్సీలో వేయకుండా కార్యక్రమాన్ని రూపొందించిన నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున గొడవ జరిగిన తర్వాత మళ్ళీ అప్పటికప్పుడు ఎమ్మెల్యే ఫోటోను వేసే ఫ్లెక్సీని తయారు చేసి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే అధికారులు కూడా కనీసం అసలు ఏం జరుగుతున్నది, ప్రోటోకాల్ ఎట్లా పాటించాలనే విషయాల మీద కనీసం అవగాహన లేకుండా వ్యవహరిస్తున్నారనే వాదన కూడా వినిపిస్తూ ఉన్నది. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ నాయకుల దాష్టీకము, అధికారుల అలసత్వము, కాంగ్రెస్ పార్టీ నాయకుల చెప్పు చేతుల్లో అధికారులు వ్యవహరించడం, ఇవన్నీ కారణాల వల్ల దుబ్బాక నియోజకవర్గంతో పాటు పలు నియోజకవర్గాలు ఇటు కేరియాల నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అనేక కార్యక్రమాల్లో కూడా ఇదే పద్ధతి కొనసాగుతుంది. అటు ఎమ్మెల్యే పల్లారాజేశ్వర రెడ్డి హాజరవుతున్నటువంటి కార్యక్రమంలో అక్కడ ఇన్ఛార్జికు సంబంధించి ఆయనను కూర్చోబెట్టి వేదికల మీద మాట్లాడించడము, శంకుస్థాపన చేయించడం, ఇట్లాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. సిద్దిపేట నియోజకవర్గంలో కూడా ఇక్కడ నియోజకవర్గానికి సంబంధించిన ఇన్ఛార్జి ఉన్నాడు. అతనికి అధికారికంగా ఏ పదవి లేదు. రాజ్యాంగబద్ధమైనటువంటివి ఏ పదవులు లేని వ్యక్తులు వెళ్ళి డైరెక్ట్ గా కొబ్బరికాయలు కొట్టడము, శంకుస్థాపనలు చేయడము,
కార్యక్రమాలు ప్రారంభించడం ఇట్లాంటి కార్యక్రమాలు చేయడం పట్ల తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం అవుతుంది. అయితే కలెక్టర్లుగా ఉన్న వ్యక్తులు కలెక్టర్లు ఈ వ్యవహారాన్ని మాత్రం చూసి చూడనట్లు వ్యవహరించడం అనేది అది పద్ధతిగా లేదు. కరెక్ట్ గా అధికారికంగా జరిగేటువంటి కార్యక్రమాల్లో ప్రోటోకాల్ సిస్టాన్ని పాటించాలి. ఎవరికైతే అధికారికంగా రాజ్యాంగబద్ధంగా వైపు ప్రోటోకాల్ ని బ్రేక్ చేయడమే కాదు, కాంగ్రెస్ లో ఇంటర్నల్ గా కూడా వర్గ విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. కొండా మురళి ఎలాంటి వ్యాఖ్యలు చేశారో మనకందరికీ తెలుసు. దాంతో వర్గ విభేదాలు అయితే స్టార్ట్ అయ్యాయి. అంటే పదవులు అదంతా ఒక విషయం అయితే, పదవులు లేని వారికి ఎందుకు పట్టం కడుతున్నారు, ఇదేంటని అడిగితేనేమో అక్రమ కేసులు, గుండాగిరి చేయడము. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోంది? నిజంగా అసలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అసలు ఒకవైపు ఏమో ఈ అధికారికంగా జరిగే కార్యక్రమాల్లో ప్రోటోకాల్ ఉల్లంఘనలు ఒకవైపు జరుగుతున్నాయి. మరోవైపు విత్ ఇన్ ద కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు వాళ్ళు కొట్టుకొని చేస్తున్న కార్యక్రమం చేసుకుంటూ ఇతర వ్యక్తులను ఇబ్బందికి గురి చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మీరు చెప్పినట్టు అటు కొండా మురళికి సంబంధించిన ఇష్యూ ఈ రోజు జరిగింది. కొండా మురళికి వ్యతిరేకంగా ఒక వర్గం అంతా కూడా ఆయనను పార్టీకి వ్యతిరేకంగా చేస్తున్న కార్యకలాపాలపై మిగతా ఎమ్మెల్యేలంతా వాళ్ళు గొడవ పెట్టుకోవడం ఒక జరిగింది. ఈయననేమో అటు మాజీ మంత్రి కడియం శ్రీహరి మీద, ఎంపీ మీద, రకరకాల వ్యక్తుల మీద ఆయన ఆరోపణలు చేస్తూ ఆయన మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఇదొక పద్ధతి కాంగ్రెస్ పార్టీలో, అది ఎప్పటిచ్చో కాంగ్రెస్ సంస్కృతికి అది పట్టం కడుతుంది. మరోవైపు గజ్వేల్లో గ్రూప్ తగాదాలు కూడా కొనసాగాయి. మాజీ ఎమ్మెల్యే మైనంపల్లికి వ్యతిరేకంగా కూడా ఇక్కడ గజ్వేల్కి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ సంస్కృతికి అద్దం పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాంగ్రెస్ అంటేనే ఒక నీచ సంస్కృతికి నిదర్శనంగా అందరూ చర్చించుకుంటున్నారని మాత్రం చెప్పక తప్పదు. రైట్, థ్యాంక్ యూ రంగాచారి. మంచిర్యాల జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్వీ నాయకుడు మధుపై దాడిని నిరసనగా బీఆర్ఎస్ పార్టీ ధర్నా చేపట్టింది. ఈ ధర్నాలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యేలు దివాకర్ రావు, దుర్గం చిన్నయ్యలు పాల్గొన్నారు. పోలీస్ స్టేషన్లోనే మధుపై దాడికి పాల్పడిన కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. రాష్ట్రంలో కాంగ్రెస్ అరాచక పాలన సాగుతోందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. మధుపై పెట్టిన కేసును ఉపసంహరించుకొని దాడికి పాల్పడ్డ వారిపై పోలీసులు కేసు నమోదు చేయాలని కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు. ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఖచ్చితంగా పోలీసును ఉపయోగించి ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులపైన కావచ్చు, లేదంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యతిరేకులపైన కావచ్చు, అవసరం వచ్చినప్పుడు ప్రజలు రైతులని కూడా చూడకుండా వాళ్ళ మీద దౌర్జన్యం చేసేటువంటి అనేక సంఘటనలు ఇప్పటికే మనం రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. మరి ఈనాడు కూడా ఎవరైతే దగ్గుల మధు అనేటువంటి వ్యక్తిని నిన్న సాయంత్రం తీసుకొని వెళ్ళి రాత్రి చితక బాధి ఆయన చావు బతుకుల్లో ఉంటే అక్కడ వదిలిపెట్టి వెళ్ళడం ద్వారా హాస్పిటల్లో చేర్పిస్తే ఆయనకు తీవ్రమైనటువంటి గాయాలు, మరి తలకు దెబ్బ తగిలి 8 పుట్లు పడి, కన్నుకు దెబ్బ తగిలి, వీపంతా కూడా దెబ్బలతో ఉన్నటువంటి వ్యక్తిని మరి వాళ్ళు కంప్లైంట్ ఇస్తే ఇప్పటి వరకు కూడా కంప్లైంట్ పైన చర్య తీసుకోకుండా, కేసు కట్టకుండా ఎవరైతే కొట్టినారో వాళ్ళకే మద్దతు ఇస్తుంది. పైగా ఇతని పైననే కేసు పెట్టడం అనేటువంటిది ఇంతకంటే దుర్మార్గమైనటువంటి విషయం లేదు. రాష్ట్రంలో ఉన్నటువంటి ఉన్నతమైన పోలీసు యంత్రాంగం కనీసం స్పందించి మరి ఇక్కడ ఏం జరిగిందో తెలుసుకొని తక్షణమే చర్యలు తీసుకునేటువంటి ప్రయత్నం చేయాలని కూడా నేను కోరుతా ఉన్నాను. కొట్టిన వాళ్ళకేమో మినాపిస్తున్నారు, దెబ్బలు తిన కేసు. రాత్రి దెబ్బలు తగిలినాయి. మేము 1:30కు నైట్లో కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కాంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎవరైతే దెబ్బలు తిన్నారో దెబ్బలు తిన్న మీద మొదలు కేసు చేశారు. ఏది దగ్గుల మంది మీద మొదలు కేసు చేయడం జరిగింది. మేము ఇచ్చిందేమో సెకండ్ కేసు. మేము నైట్లో ఇచ్చాం. నైట్ 1:30, 1:45, 1:30 అట్లా ఇచ్చాం. ఇలా మార్నింగ్ ఇచ్చిన తర్వాత ఏం చేశారు, మధు మీదనే మొదలు చేసి అది చేశారు. దీనికి కారణం వల్ల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ ఆదేశాల మేరకే ఈరోజు ఇక్కడ స్థానిక ఉన్న పోలీసు వ్యవస్థ పనిచేస్తుంది. ఇది నేను ప్రజలకు మనవి చేస్తున్నాను. దెబ్బలు తిని కుట్టుబడ్డ తర్వాత వాళ్ళ మీద కేసు చేసి తీసేస్తే లోపడేయాలా, బండి మీద లోపడటం తప్ప ఈ రకంగా ఎంతవరకు కరెక్ట్, మంచిర్యాలలో ప్రయాసం ఉన్నదా అనేది ఈరోజు గమనించాలి.
నాగర్ కర్నూలు జిల్లా సిరిసనగండ్ల ఆలయం వద్ద ఆవాసాలు కోల్పోయిన పేద ప్రజలకు ప్రభుత్వం పునరావాసాలు కల్పించాలన్నారు మాజీ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, జైపాల్ యాదవ్. లేదంటే బీఆర్ఎస్ బాధితుల పక్షాన న్యాయ పోరాటం చేస్తుందని హెచ్చరించారు. అధికారులు 29 ఇళ్లు కూల్చి బాధితులను రోడ్డున పడేశారన్నారు. ఇళ్లు కోల్పోయిన వారికి మాజీ సర్పంచ్ యాతం శ్రీను ఇళ్ల స్థలాలు ఇవ్వటానికి అంగీకరించడం అభినందనీయమన్నారు. అనంతరం బాధితులకు ఒక్కొక్కరికి 2 ఎమ్మెల్యేలు కలిసి 2 లక్షల ఆర్థిక సహాయం చేశారు. ప్రజలు ఇచ్చినటువంటి ఈ పదవి ఏదైతే ఉందో ప్రజలను ఆదుకునే విషయంలో మీ చొరవ చూపండి, మీ విఘ్నతను ప్రదర్శించండి. నిర్వాసితులైనటువంటి సిరిసనగండ్ల గుడి ప్రాంగణంలో దశాబ్దాలుగా ఉంటున్నటువంటి ఈ ప్రజలను ఆదుకునే విషయంలో మీరు వస్తారా, మీ దూతలను పంపిస్తారా, వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను ఆదుకునే విషయంలో మీ కార్యాచరణ ఏందో ప్రకటించండి. హుటాహుటిన నష్ట నివారణ చర్యలను చేపట్టాలని నేను విజ్ఞప్తి చేస్తూ, మా యాతం శ్రీను గారు నాకున్నటువంటి అద్దెకరణో ఎకరణో స్థలాన్ని నేను ఇస్తా, ఇక్కడ నిర్వాసితులుగా ఉన్నటువంటి వాళ్లకు ఇండ్లు నిర్మించడానికి నేను స్థలం ఇస్తానన్నప్పుడు నేను ముందుకొచ్చి ₹1,00,000 ప్రతి బాధిత కుటుంబ ఇంటి నిర్మాణానికి నా తరఫున కూడా ₹1,00,000 ఇస్తానని మేమిద్దరం ప్రకటించడం జరిగింది. ప్రభుత్వం తమ బాధ్యతను నిర్వర్తించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు ఇంటి స్థలము ఇల్లు కోల్పోవడమే కాదు, వారికి తినడానికి తిండి లేకుండా, తాగడానికి నీడు లేకుండా, తల దాచుకోవడానికి గూడు లేకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం తమ చొరవను, మానవీయ కోణాన్ని చాటాలని నేను విజ్ఞప్తి చేస్తూ, వెంటనే ప్రభుత్వం నుంచి ప్రతినిధులు రావాలి, ఈ ప్రజలకు హామీ ఇవ్వాలి. ఇది దురదృష్టకరం. అసలు మీకు మానవత్వం లేదు. ఇలా ప్రజలంటే మీరు ఒక మనుషులు లేక చూస్తలేరు. మీరు మానవ సేవ మర్చిపోయారు. మీ సేవ మీరు చేసుకుంటారు. కాబట్టి నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ఇల్లు ఎవరైతే కూలగొట్టిరో, ఇంకా మీ లిస్ట్ ఎవరైతే ఉన్నారో వారికి అందరూ కూడా మీరు స్థలాలు వెంటనే కేటాయించడానికి ప్రభుత్వ భూమి ఉందా, లేకుంటే వేరే భూమి ఉందా, లేకుంటే దేవాదాయ శాఖ భూమిని ట్రాన్స్ఫర్ చేస్తారా, వాళ్ళకి పట్టాలు ఇస్తారా, వాళ్ళ ఇళ్ల నిర్మాణం కొరకు కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క ₹50 లక్షలు ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తాం. ఆ లోపల తినడానికి తిండి లేదు, మరి ఆహార సమస్య ఉంది కాబట్టి అది కూడా సమకూర్చాలి ప్రభుత్వం. గిన్నెలు పోయినాయి, బట్టలు పోయినాయి, మొత్తం పోయినాయి, అన్ని పోయినాయి, బియ్యం పోయినాయి, దయ్యం పోయినాయి, ఏమైనా కష్టం చేసి కూడగొట్టుకున్న 10వ 12వ అది కూడా పోయింది. ఆ విధంగా మొత్తం కూడా పిల్లలు బజార్లో పడిపోయారు. చదువుకున్న పిల్లలు కూడా ఆరోగ్యంతో బాధపడుతున్నారు. ఇలా చాలా మంది మహిళలు ఇలా ఏమి లేకుండా కూడా బాధపడుతున్నారు. కాబట్టి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము, ఈ ప్రభుత్వం మనుషుల మీద ప్రేమ ఉంటే, ఈ ప్రాంతం మీద ప్రేమ ఉంటే ఆ ముఖ్యమంత్రి గారు వెంటనే ఆయన స్వయంగా వచ్చి ఇక్కడ మొత్తం కూడా పరిశీలించాలి. ఆయన రాలేని పక్షంలో ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక డెలిగేషన్ కూడా పంపాలి. 2-3 రోజుల వీళ్ళకు ఆల్టర్నేట్ గా మొత్తం కూడా అన్ని సమకూర్చాలి. ఆ విధంగా ప్రభుత్వం వీరికి బడ్జెట్ కూడా మంజూరు చేయాలి. కూలగొట్టినటువంటి 34-30 ఇళ్లకు ఒక్కొక్కరికి ₹50 లక్షల కూడా వెంటనే బ్యాంకు డిపాజిట్ చేయాలి. అదేవిధంగా స్థలాలు కూడా ఇవ్వడమే కాకుండా పట్టా సర్టిఫికెట్ ఇవ్వాలి. ఆ విధంగా ఇచ్చి పేద ప్రజలను ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము సూచిస్తా ఉన్నాం. ఓరుగల్లు కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. నిన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్రావు హాట్ కామెంట్స్ చేశారు. కడియం శ్రీహరి కనుబొమ్మలు లేని నేత అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, టీడీపీ అధినేత చంద్రబాబును మోసం చేసిన చరిత్ర కడియం శ్రీహరిది అని విమర్శించారు. కాంగ్రెస్లో చేరిన ఇతర పార్టీల ఎమ్మెల్యేలు పదవులకు రాజీనామా చేసి మళ్లీ గెలవాలని కొండా మురళి సవాల్ చేశారు. కొండా మురళీధర్ కామెంట్స్ ను వరంగల్ కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ఖండించారు. కొండా సురేఖ మురళీధర్ రావుకు వ్యతిరేకంగా ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి, గండ్ర సత్యనారాయణ, నాగరాజు, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మేయర్ సుధారాణి, మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ హాజరై కొండా మురళీధర్ రావు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. మన వరంగల్లో కొంతమంది నాయకులు తెలుగుదేశంలో ఉండి దాన్ని భ్రష్టు 15 ఏళ్ళు పాపం చంద్రబాబు నాయుడుని ఓడగొట్టింది. వీళ్ళు మాత్రం మంత్రి పదవి అనుభవించారు. ఎవరైనా పూర్తి మీసాలు గీక్కుంటాడు, గడ్డం గీక్కుంటాడు. అనుభవాలు గీక్కునే లీడర్లు చూసినావా? చూడలే మనం. మరి ఆయనే పాపం కేటీఆర్ను
తప్పుదో పట్టించిండు, కేసీఆర్ తప్పుదో పట్టించిండు, అది నాశనం అయిపోయింది. ఈ మరి మళ్ళా మన కాంగ్రెస్ పార్టీకి వచ్చిండు. ఎవరేం చేస్తాడో నాకు తెలియదు. ఆయన ఎన్నుకుంటారో స్పెషలిస్టు. ఉన్న మురళి లెక్క మీకు ఇద్దరు ఉంటే, ఉన్న మురళి లెక్క మానవత్వం ఉంటే మీరు బయట పాటించిన వచ్చిన వాళ్ళు రాజీనామా చేసి మళ్ళీ గెలవాలి. సీనియర్లు, అనుభవం ఉన్న వ్యక్తులు కూడా మరి నోటికి వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ అట్లా మాట్లాడితే పార్టీ చూసుకుంటూ క్షమించండి, అది ఎవరి ఇది కాదు. మరి మేము ఏమైనా చేస్తాం, మాకు నచ్చింది చేస్తాం, మేము నచ్చింది మాట్లాడతాం. ఏమనంటే బీసీ కార్డు అడ్డం పెట్టుకుంటాం, లేకపోతే రెడ్డి కార్డు అడ్డం పెట్టుకుంటాం, లేకపోతే ఎస్సీ కార్డు అడ్డం పెట్టుకుంటాం అని అంటే ఈడ నడవదది, ఈడ కార్డ్స్ పనిచేయది. ఈడ అన్ని కులాల జాతిలో ఉన్నాం. ఈడ అంటే మీరు చేసిన పాపాలన్నీ కులాలు అడ్డం పెట్టుకుంటే పోతాయా? ఆ పద్ధతి మానుకోండి. ఎవరే కానీ పార్టీకి లోబడి ఉండాలి, పార్టీకి కట్టుబడి పనిచేయాలి. మీ కష్టం సుఖం ఏదైనా ఉంటే అధిష్టానం ఉంటుంది, మీద పోయి చెప్పుకోవాలి. అంతేగాని ప్రతిదానికి ఏది రోడ్డు మీద పడి నేను ఏదో చెప్తే ఏదో ఎవరినో ఏదో అనుకుంటే ఇదైతే అనుకుంటే అది మంచి పద్ధతి కాదు. ఓ బాధ్యత గల ఉండి కూడా అలాంటి వ్యవహారాలలో మంచి చెడు ఆలోచించాలని మేము చెప్తున్నాం. మేము అధిష్టానాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. మేము ఎక్కువ మోయదలుచుకోలే ఈ పాపాలని, మీరు కూడా ఆలోచన చెయ్యాలి. అధిష్టానాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం మేము ఇప్పటికి కూడా. ఎందుకంటే ఇది చూస్తూ పోతుంటే ఎక్కడ ప్రతి కాన్స్టిట్యున్సీలో ఒకళ్ళు వెళ్ళి ఎవరి కోసం ఇది? పొద్దుగా లేస్తే ఒక్కొక్కరు సన్న బియ్యం అని, 500 బోనస్ అని, ఇటు పోతే ఇందిరమ్మ ఇండ్లు అని, ఎవరి కష్టంలో వాళ్ళు పట్టుకొని కాన్స్టిట్యున్సీలలో గల్లీ గల్లీలా పొద్దుగా లేస్తే లేబర్ అడ్డ మీద పోయినట్టు పోయి తిరుగుతున్నాం. ఒక్కొక్క ఇటుక బిడ్డ పట్టుకుంటా వరంగల్ జిల్లాని కట్టుకుంటూ వస్తుంటే కూలగొట్టుకుంటూ పోతుంటే మనది మనం కూలగొట్టుకుంటే దానికి ఎవరేం చేస్తారంటే. హామీల ఎగవేత, ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుల్లో అవకతవకలపై ప్రజలు ఎక్కడికక్కడ తిరగబడుతున్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి నిరసన సెగ తగిలింది. ఇందిరమ్మ ఇళ్లను అనర్హులకు ఇచ్చారని ఎమ్మెల్యేను స్థానికులు నిలదీశారు. గ్రామస్తులంతా ఒక్కసారిగా ఎదురు తిరగడంతో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయారు. వంట మాస్టర్ లేడని కాలేజీకి తాళం వేయాల్సిన దయనీయ దుస్థితి ఏర్పడింది. జోగులాంబ గద్వాల జిల్లాలోని పాలమూరు పీజీ కేంద్రంలో వంట మాస్టర్ను ఏర్పాటు చేయాలని నిరసిస్తూ కాలేజీ గేటుకు తాళం వేసి విద్యార్థులు నిరసన చేపట్టారు. కొద్ది రోజులుగా వంట మాస్టర్ లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నామన్నారు. నిత్యం విద్యార్థులే 3 పూటలా వండుకుని తింటున్నామని, కాలేజీకి వెళ్లి వస్తున్నామని వాపోయారు. గతంలో విద్యార్థులు లేరని వంట మాస్టర్ను పెట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు విద్యార్థులు ఉన్నా వంట మాస్టర్ను ఏర్పాటు చేయటం లేదని ఆరోపించారు. వెంటనే వంట మాస్టర్ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఎవరు వయసు అనేది విద్యార్థులకు తెలుసలేదు. అయితే కుక్కు లేని కారణం వల్ల గత 5 రోజుల నుంచి విద్యార్థులే వంట వండుకోవడం స్టార్ట్ అయింది. అయితే ఈ విద్యార్థులంతా కాలేజ్ ఓపెన్ రావడం ఎందుకంటే నెట్ ఎగ్జామ్ 25 నుంచి నెట్ ఎగ్జామ్ ఉంది. ఎందుకంటే నెట్ క్వాలిఫై అయితేనే పీజీ విద్యార్థులకు ఏదో ఒక ఉపాధి అనేది కలుగుతుంది. దాని ద్వారా నెట్ క్వాలిఫై కావాలి, జేరాఫ్ రావాలని చెప్పి విద్యార్థులంతా ప్రిపేర్ కావడానికి హాస్టల్కి వచ్చారు 25 నుంచి. అయితే ఇక్కడ వచ్చేసరికి కుక్కు లేడు కాబట్టి ఫుడ్ అంటే 3 పూటల ఫుడ్ తినుకోవడానికి ఇబ్బందికరంగా ఉంది. గత 5 రోజుల నుంచి అయితే మేమే వంట చేసుకుంటున్నాం. మాకు తొందరగా కుక్కుని నియమిస్తే చాలా బాగుంటుంది. అందువల్లనే మేము ఇక్కడ గేట్ తాళం వేసి కాలేజ్ మొత్తం బంద్ చేసి. ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారుల నిర్లక్ష్యం పెచ్చుమీరుతోంది. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో పంచాయతీరాజ్ ఏఈ జగదీష్ బర్త్డే వేడుకలు నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు వేడుకలు నిర్వహించడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో నాయకుల అండదండలతో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికారులకు ప్రజల ఇబ్బందులు పట్టడం లేదని నిప్పులు చెరిగారు మాజీ జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి, మాజీ ఎంపీపీ సంపత్ యాదవ్. పనివేళ్లలో విధులు నిర్వహించకుండా అధికారులు, అధికార పార్టీ నాయకులతో కలిసి వేడుకలు నిర్వహించటం ఏంటని ప్రశ్నించారు. వేడుకల్లో పాల్గొన్న అధికారులందరినీ సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఏదైతే ఏఈపీఆర్ బర్త్డే వేడుకల్లో మరి శ్రీరాంపూర్ మండల్
ఆవరణలో కాకుండా ఏదైతే ఆఫీస్లో సమావేశ మందిరంలో మరి ఆ కార్యక్రమం చేయడం, మరి ఎప్పుడో మాజీ ఎంపీపీ మాజీ జడ్పీ అని చెప్పుకున్నటువంటి ఒక వ్యక్తిని సభాధ్యక్షులుగా పెట్టుకొని మరి ఆ వేడుకల్లో మరి జిల్లాధికారులు మరి ఎస్సీ గారు కావచ్చు, అదే ఈ గారు కావచ్చు, డిఈలు కావచ్చు, మరి ఆ సమావేశ మందిరంలో ఉన్నదంతా కూడా అధికారులే. మరి అధికారులందరూ కూడా పని వేళల్లో ఆ పని విడిచిపెట్టుకొని ఆ పని వేళల్లో ఆ ఒక బర్త్డే వేడుకలు చేయడం జరిగింది. మరి బర్త్డే వేడుకలు చేయడమే కాకుండా పక్కనే ఉన్నటువంటి ఎస్సీ హాస్టల్లో మటన్లు, చికెన్లు, బిర్యానీలు వండించుకొని మరి ఆ కార్యక్రమాన్ని ఎంజాయ్ చేయడం జరిగింది. మరి మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం గౌరవ కలెక్టర్ గారికి, మరి గౌరవ మంత్రి గారు కూడా ఇక్కడ పెద్దపల్లి పక్కనే ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ మంత్రి గారు కూడా దీని మీద దృష్టి సారించాలి. ఎందుకంటే మరి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు ఒక ఎమ్మెల్యే గెలవంగానే మేమంతా కూడా జడ్పీసీలం అయిపోయినాం, ఎంపీపీలం అయిపోయినాం, మేమే రాజులం అనే విధంగా మరి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు కనుక మరి ఏదైతే ఆ కార్యక్రమంలో సహకరించినటువంటి ఎంపీడీఓ గారు అనే వ్యక్తి సమావేశ మందిరం వేయడం అనేది శోచనీయం. మరి ఎంపీపీ లేని వేళలో ఎంపీపీ ఆఫీస్కి తాళం వేసి ఉండాలి, సమావేశ మందిరానికి తాళం వేసి ఉండాలి. వారి ఇష్టానుసారంగా వారి వేడుకలు జరుపుకోవడం, ఎంజాయ్ చేయడం, పని వేళలో కూడా చూడకుండా ఎంజాయ్ చేయడం. మరి దాని మీద మేము ఈరోజు గౌరవ కలెక్టర్ గారికి మరి ఏదైతే వారు చేసినటువంటి కార్యక్రమాన్ని మేము ఈరోజు ఇక్కడ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారికి. సికింద్రాబాద్ తిరుమలగిరి ఆర్మీ ఇంజనీరింగ్ కాలేజీలో గుర్తు తెలియని వ్యక్తులు చొరబడ్డారు. ఓ వ్యక్తితో పాటు 2 మహిళలు కాలేజీ ప్రాంగణంలోకి ప్రవేశించి వీడియోలు తీశారు. మిలిటరీ క్యాంటీన్ వద్ద ఫోటోలు, వీడియోలు తీస్తున్న వారిని ఆర్మీ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నకిలీ ఐడి కార్డులు ఉన్నట్టు గుర్తించి తిరుమలగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారిపై ట్రెస్పాస్ కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇవి 360 డిగ్రీస్ తెలంగాణ రౌండప్ అప్డేట్స్. స్టే ట్యూన్.